ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది. 2 రోజులు రష్యాలో పర్యటించిన ప్రధాని ఇవాళ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. రష్యా పర్యటన ముగించుకొని ఆస్ట్రేలియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి ఘన స్వాగతం పలికారు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ చెల్లెన్బర్గ్. తర్వాత ఆస్ట్రేలియా ఛాన్సలర్ కార్గ్ నెహ్మార్ ఇచ్చిన ప్రైవేటు విందులు ప్రధాని మోదీ హాజరయ్యారు. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. 2 దేశాలు ఎదుర్కొంటున్న భౌగోళిక సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పరస్పరం కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు. అనంతరం మోదీ నెహ్మార్ సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్తో మోదీ సమావేశం కానున్నారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ రష్యా దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అప్టాల్క్ మోదీకి ప్రదానం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటంలో చేసిన సేవలకు గాను మోదీని సత్కరించినట్లు పుతిన్ తెలిపారు. పురస్కారాన్ని సేకరించడం తనకు గౌరవంగా ఉందన్నారు ప్రధాని మోదీ. పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితమిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అవార్డును 2019లోనే ప్రధాని మోదీకి ప్రకటించగా రష్యా పర్యటనలో భాగంగా మోదీ పుతిన్ల చేతుల మీదుగా అందుకున్నారు.